పెద్దవారి లాగా. పెద్దవారు అయితే ఏం చేస్తారండి, ఒక పరిస్థితి అంటే దాని గురించి ట్రయల్ చేసి 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 విసిగిపోయి లాస్ట్ కేసయ్యా అని అంటారు కదా. అన్ని ట్రయల్స్ అన్ని చేసి, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వివాహ విషయాలలో కావచ్చు, అన్ని ట్రయల్స్ అయిపోయిన తర్వాత చివరికి నా ఆధారం నీవేనయ్యా, నేను నీ పైననే ఆధారపడుతున్నానయ్యా అనే స్టేజ్ వస్తుంది కదండి. నిజంగా ఆ స్టేజ్ వచ్చినప్పుడు దేవునిపై మనము ఆధారపడగలుగుతాము. హల్లెలూయా. ఇక్కడ ఏ విధంగా అడిగాడైనా దేవునిపై కంప్లీట్ గా ఆధారపడి, ఆయనకి ఇంకా ఉన్న పరిస్థితిలో ఆయనకి ఇంకా వేరే దారి లేదు, వేరే దారి ఆయన కనబడట్లేదు, వేరే దారిని ఆయన ఎంచుకోవట్లేదు. ఇంకా ఆయన ట్రయల్ చేసి అలసిపోయి విసిగిపోయి ఉంటున్నాడు. ఆయన సామర్థ్యం కొలది అది జరగదు, ఆయన గ్రహించి ఉంటున్నాడు ఆయన. అప్పుడు యేసు ప్రభు మీద ఆధారపడి అడిగినప్పుడు దేవుడు ఆయనని విడిచిపెట్టాడా? ఆయనని సిగ్గుపరిచాడా దేవుడు? ఆయనకి ఇవ్వకుండా మానాడా? ఆయన రోగం నుంచి విడిపించకుండా ఆయన ఉన్నాడా? లేదు కదా. అలాగే దేవుడు నువ్వు ప్రతి సమస్య నుంచి విడిపించగల శక్తిమంతుడై ఉంటున్నాడు. ఆమె నువ్వు కూడా దేవుని పైన ఆధారపడి, యేసయ్యా నాకు ఇది కావాలి, నాకు ఈ రోగం నుంచి విడుదల దయచేవా, ఈ బానిసత్వం నుంచి నాకు విడుదల దయచేవా, ఈ పోరాటం నుంచి నాకు విడుదల దయచేవా, ఈ లేని స్థితి నుంచి నాకు విడుదల దయచేవా, ఈ యొక్క అపజయాల నుంచి నాకు విడుదల దయచేవా, ఈ భయం నుంచి నాకు విడుదల దయచేవా అని యేసు ప్రభు మీద కంప్లీట్ గా నువ్వు ఆధారపడి అడిగినట్లయితే దేవుడు నీకు విడుదలను అనుగ్రహించేవాడిగా కనబడుచున్నాడు. ఆమె